సో మొత్తాన్ని పోస్ట్ మార్టం చేసుకుంటున్నారా? ఇది మనం తప్పు చేశాము ఇలాంటి మళ్ళీ రిపీట్. నేను మీకు అదే చెప్పా, అసలు రామాయణం అంతా విన్నాక అంటే వాట్ ఈజ్ రామాయణం, రాముడు ఉన్నాడు దీంట్లో అని మీరు మళ్ళీ అమాయకంగా క్వశ్చన్లు అడిగితే దానికి ఏం సమాధానం? నేను కూడా మీకు క్లారిటీ ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే మన రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉంది అనేది కూడా చెప్పాను నేను. లేదు మా రాజ్యాంగ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఒక ఛానల్ చర్చా వేదిక ఎంత దారుణం అండి. మీరు కూడా రఫీ గారు నేను చర్చా వేదిక గురించి మాట్లాడట్లా, ఒక ఛానల్ సివిఆర్టీ గురించి మాట్లాడు. ఒక ఛానల్ చర్చా వేదిక మీరు అది నోటీస్ చేసి ఒక ఛానల్ చర్చా వేదికలో లేదు లేదు మీరు ఆగాలి. మీరు అన్ని కొట్టేసేసి ఏదో నన్ను మాట్లాడిపోతే అట్లా. ఒక ఛానల్ చర్చా వేదికలో ఒక జర్నలిస్ట్ మాట్లాడితే మీరు పోస్ట్ మార్టం చేసుకుంటున్నారా అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి. అంటే ఒక జర్నలిస్ట్ మీద అపవాదు వచ్చేలాగా, ఏ జర్నలిస్ట్ అపవాదు వచ్చేలాగా ప్రవర్తించి ఆయన ఈ రోజు జైలు పాలయ్యేలాగా చేశాము కదా ఎవరు అనేది ఎవరు చేశారు అంటే అంతర్గతంగా జరిగిన ఇష్యూ వైజ్ నేను మాట్లాడుతున్నా. అంతర్గతంగా ఆ పార్టీలో ఏ పార్టీకి దానికి పార్టీకి ఏం సంబంధం అండి? అరే సాక్షి టీవీలో వచ్చే ప్రతి చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధమా? మరి అలా అన్నప్పుడు ఏబిఎన్ టీవీ5లో వచ్చే ప్రతిదానికి ఓపెన్ సీక్రెట్ చెప్పు తీసుకొని కొట్టినప్పుడు మరి ఏబిఎన్ వెంకటకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు వీళ్ళే కదా కొట్టించినప్పుడు మీరు చెప్పండి. మీరు చెప్తే నేను కంటిన్యూ చేస్తాను డిబేట్. ఇక్కడ ద థింగ్ ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేసుకోవాలి. మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. నేను లాజిక్ కాదండి, మీరు వాళ్ళు ఫాలో అయ్యారని పిచ్చిగా నేను ఫాలో అవుతానంటే గొర్రెల మంది కిందే వస్తుంది వ్యవహారం. మీరు అలా ఫాలో అవుతారంటున్నా. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉంది? నేను స్ట్రైట్ గా అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పండి. ఇందాక మీరు ఏమన్నారు? కొమ్మినేని శ్రీనివాస్ 50 సంవత్సరాల వ్యక్తి చెప్తా. నేను రఫీ గారిని అరెస్ట్ చేశారనుకోండి, రఫీ గారు చాలా మంచి మీరు అన్న సార్ దయచేసి వినండి. చెప్పండి. మీరు వింటే అర్థం అవుతుంది. మీరు ఏదో చేసేసుకోవాలంటే నేను చెప్పినప్పుడు కూడా మీరు నేను అడిగిన దాన్ని మీరు సమాధానం చెప్పండి. మీరు అడిగిన దాన్ని చెప్పండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? కొమ్మినేని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఛానల్లో చేస్తున్నారు. సాక్షి ఛానల్ అనేది వైసీపీకి సంబంధించిన ఛానల్ అనేది ప్రధానంగా బయట వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏబిఎన్ టీవీ ఎవరి ఛానల్? ఎప్పటి నుంచో ఏబిఎన్ టీవీ. దాని గురించి నేను మాట్లాడట్లా, దీని గురించి మాట్లాడట్లా. మరి మీరు జరుగుతున్న అంశాల గురించి మాట్లాడుతున్నారు. జరుగుతున్న అంశాల్లో మీరే మాట్లాడిచ్చారు, లేదంటే మీరు అంతర్గతంగా జరిగింది, లేదంటే లోపల బొక్కలో జరిగింది, ఈ పిచ్చివాగుడు ఎందుకు? అది కాదు కదా ఇక్కడ. ఇక్కడ చిన్న లాజిక్. రఫీ గారు ఒకవేళ మీరు అన్నారు జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు జర్నలిస్ట్, ఒక్క మాట మీరు జర్నలిస్ట్. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తారా? ఒకటి యాజ్ ఏ మోడరేటర్ గా మీరు కూడా మోడరేటర్ గా పనిచేశారు కదా. ఓకే, నేను కూడా చేశాను కాబట్టి చేయాల్సిన పని పర్ఫెక్ట్ గా చేస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఏ మోడరేటర్ అయినా కావచ్చు, అది నేనైనా కావచ్చు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఈ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు రిమాండ్ కి వెళ్లారు అంటే దాని సివిఆర్టీ ఎంత మేర ఉంటే జడ్జి ఆయనకి రిమాండ్ కి పంపించారు అనేది మనం ఆలోచించాల్సిన దీని గురించి నేను చెప్తూ ఉన్నాను. ఒకవేళ మీరన్న దాని ప్రకారం జడ్జిలు గనక, మెజిస్ట్రేట్స్ గనక ఇన్ కేస్ వాళ్ళు కావాలని చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు చేస్తున్న డ్యూటీకే ప్రాబ్లం. వాళ్ళది రాజ్యాంగ వ్యవస్థ ఉంది కదండి, తీసేరు. అదే కదా, అందుకనే ప్రాబ్లం లేదు. అంత నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచించకుండా తీసుకుంటారు. రైతు మీద ఒక పోస్ట్ పెడితే 2018లో పెడితే 2024లో అరెస్ట్ చేశారు, చేసి రిమాండ్ చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? అది దాని సివిఆర్టీని బట్టి దాని సివిఆర్టీ ఏం లేదు. అది మీకు కనిపించకపోవచ్చు అండి, మన రాజ్యాంగానికి కనిపించింది. దుర్మార్గమైన ప్రభుత్వం అంటే రాజ్యాంగంలో అది కనిపించింది. దాంట్లో ఏం పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు మిలిటరీ ఏం పాయింట్స్ సార్. సో నేనేమంటున్నాను, ఇక్కడ ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ లేకుండా ఉండటం కాదు. ఇక్కడ ద థింగ్ ఒక్కటే. ఇప్పుడు మీరు చెప్పినట్టు అరెస్ట్ చేయటం మీరు సమర్థిస్తున్నారా అన్న సింపుల్ నేను చెప్పాను కదా. రాజ్యాంగానికి సమర్థిస్తున్నారు కాదండి. ఆయన ఆ ప్లేస్ లో మీరున్నారు, మీరు అక్కడ ఖండించాల. రెండో రోజు వచ్చి ఖండించారు. రెండో రోజు ఈ షో నేనైతే ఆ టైంలోనే ఖండిస్తా. నేను చెప్పాను మీరు చాలా తెలియగలరు సార్. పాప ఆయన ఈపీ పెట్టుకొని ఉంటారు, అందుకోసం చెప్పేసి ఆయన వినుంటారు. ఆయన రఫీ గారు అంత తెలియగలడు కాదు పాప. కొమ్మినేని గారు అట్లుంటే పాప ఎందుకు జైలుకి వెళ్తాడు ఆయన? పాప ఏదో చిన్న ఓకే, మనం పార్టీ అంతర్గత ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, లీవ్ ఇట్ టాపిక్.